విద్యావంతులైన ప్రతి ఒక్కరూ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని కోడూరు మండలం రైతు సంఘం నాయకులు రేపల్లె యోగా ప్రకాష్ అన్నారు. సోమవారం కోడూరులో రేపల్లె యోగా ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్య ప్రభుత్వం నేరుగా ప్రజలకు అందిస్తే నిజమైన అభివృద్ధి జరుగుతుందని, ప్రస్తుత సమాజం కార్పొరేట్ మయం అయిపోయిందని, ప్రజలు విద్య, వైద్యం కోసం కార్పొరేట్లకు దాసోహం అయిపోయారని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రేపల్లి యోగ ప్రకాష్, ఎలియాస్ రాము, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి విషయం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే అంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని అభ్యుదయవాదులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ప్రజలందరం దీన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆరోగ్యం ప్రజలందరి కోసం. ఇది 2 పార్టీలది, 2 నాయకులది ఏ పరిస్థితుల్లోనూ కాదు, ఇప్పుడు కాదు. కొంచెం పూర్వ నేపథ్యాన్ని పరిశీలించుకుంటే, మనకి ఇంతకుముందు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లిమిటెడ్, ఐడిపిఎల్ అనే పేరుతోను, అలాగే ఆర్డిపిఎల్, ఇలాంటివి 5 పెద్ద యూనిట్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలో మందుల తయారీ యూనిట్లు ఉండేవి. అలాగే బెంగాలీ ఇమ్యూనిటీస్ అని ఒక వ్యాక్సిన్ల పరిశోధన తయారీ సంస్థ ఉండేది. ఇవన్నీ లేవు, ఇప్పుడున్న తరానికి తెలియదు. ఇవాళ ఉన్నదల్లా, తెలిసిందల్లా కార్పొరేట్ వైద్యం. ఈ కార్పొరేట్ వైద్యం అనేది చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా కార్పొరేట్ విద్య విపరీతంగా వేగంగా పెరిగినాయి. ఇవాళ ప్రజల జీవితంలో, ప్రజల అవసరమైనవి ఈ 2, అలాగే ప్రజల సంపాదనలో అత్యధిక భాగాన్ని కొల్లగొడతా ఉన్నాయి. కొల్లగొట్టడం వల్ల కార్పొరేట్ సంస్థలు విజృంభించినాయి, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు కూడా. ఇప్పుడు వైద్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వైద్యో నారాయణ హరి అనేది మన పెద్దలు చెప్పిన మాట. వైద్యం, విద్య ఈ 2 ప్రభుత్వ పరంగా ఉంటే ఎంతో ప్రజల తమ జీవితాల నుంచి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఈ నిమిత్తం కేటాయించేటువంటి వాటిని, ఈ ఫీజుల రీఎంబర్స్మెంట్కి కానీ, అలాగే మెడికల్ బిల్లులు, ఏదో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అన్ని రోగులకు అంతా చేశాం, ఇంత చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ప్రభుత్వమే నేరుగా పూర్తిగా వైద్యాన్ని ప్రజలకు అందించగలిగితే తమ బడ్జెట్ నుంచి నిజమైన అభివృద్ధి అప్పుడు జరుగుద్ది. అలా కాకుండా ఇదేదో ఇవాళ 2 పార్టీల మధ్యన, లేకపోతే 2 నాయకుల మధ్యన వివాదంగా చూపించే పరిస్థితి కరెక్ట్ కాదు. మన మీద ఇవాళ సినిమా యాక్టర్ల ప్రభావం చాలా ఉంది. ఉదాహరణకి చిరంజీవి గారి 'ట్యాగూర్' సినిమాలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మోసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే మరో ముఖ్య నటుడు వెంకటేష్ గారు 'గణేష్' అనే సినిమాలో మందుల తయారీలో నకిలీ మందులు మనుషుల ప్రాణాలు ఎలా చేస్తాయో చూపించారు. మరో ప్రముఖ నటుడు జగపతి బాబు గారు ఆసుపత్రుల్లో గర్భిణీ కాని స్త్రీని ఆయన తీసుకెళ్తాడు మారువేషంలో. అక్కడ డాక్టర్ గారు వెంటనే ఆపరేషన్ చేయాలి, బిడ్డ అడ్డం తిరిగి ఉంది. ఈ సన్నివేశం ప్రేక్షకులందరూ చూసే ఉంటారు, గుర్తుంటది. కానీ వాళ్ళని అభిమానిస్తూనే వాళ్ళు సినిమాల్లో ఇచ్చిన సందేశాన్ని మనం మన జీవితాలకు అన్వయించుకోనందువల్ల ఈ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టే రాజకీయ నాయకుల వ్యూహాలకు మనం బలైపోతా ఉన్నాం. పొందాల్సిన ప్రయోజనాన్ని పొందలేకుండా ఉన్నాం. వైద్యం, విద్య స్వతంత్ర భారతంలో ప్రతి మనిషికి హక్కు అనేది మనం తెలుసుకుని, ప్రజా అనుకూల విధానాలు ఏమిటి, ప్రజా వ్యతిరేక విధానాలు ఏంటి, ఈ అంశం, ఈ ప్రాతిపదికనే మనం ఎవరం ఆలోచించినా, ఎవరం మాట్లాడుకోవాలి. అలా కానప్పుడు అది ఏదో 2 పార్టీల మధ్యన సమస్యగానో, 2 నాయకుల మధ్యన ప్రివిలేజ్ సమస్యగానో చూడకూడదు. అలా చూసే పద్ధతిని, అలా దురదృష్టవశాత్తు ఇవాళ ప్రధానమైన మీడియా వాటిని అలా ఫోకస్ చేస్తా ఉంది. దాన్ని మనం ఆ దుష్ప్రచారం నుంచి బయటపడి, ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానాన్ని వ్యతిరేకించి, అంతటితోనే ఆక్కోకుండా మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు, ప్రభుత్వమే పూర్తి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం ఉన్నా వైద్య రంగానికి సంబంధించిన పరిశోధనలో, మందుల తయారీ, అలాగే రోగ నిర్ధారణ పరీక్షలు. ఇవాళ వైద్యంలో ప్రధానమైంది రోగ నిర్ధారణ పరీక్షలు. ప్రైవేట్ ఆసుపత్రులకి ఈ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేటువంటి క్లినికల్ ల్యాబొరేటరీలకి ఉండేటువంటి పార్ట్నర్షిప్, లోపాయికారి లాలూచి ఒప్పందాలు, ఇవి మన గొల్ల చేసేటువంటి. వీటిని సమిష్టి ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులైన యువతీ యువకులు అయినటువంటి మేధావులు అందరూ కూడా ముక్త కంఠంతో
విద్యారంగం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అంతటితోనే ఆగకూడదు. విద్య, వైద్యం పూర్తిగా ముఖ్యంగా వైద్యం తక్షణం ప్రభుత్వ అధీనంలోకి రావాలి అనేది మన లక్ష్యంగా ఉండాలి. మన పోరాటం, మన ఆలోచన. ఇది మన సోదరులందరూ కూడా గమనించి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానాన్ని వైద్య రంగంలో వ్యతిరేకించాల్సిందిగా కోరతా, మీ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడమని కోరతా ఉన్నా.